ఫ్రెండ్స్, ఈ మూవీ కాన్సెప్ట్ అనేది చాలా కామెడీగా ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక బ్రహ్మచారి అయిన 60 ఏళ్ల సంవత్సరాలు ఉన్న ఒక ముసలోడు ఒక 18 ఏళ్ల సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. మరి ఈ ముసలోడు అన్ని సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయిని ఎందుకు ఇష్టపడ్డాడు, ఆ తర్వాత ఏం జరిగింది అన్న కాన్సెప్టే ఈ మూవీ. ఈ మూవీని నేను చాలా షార్ట్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక విలేజ్ ని చూపిస్తారు. అయితే ఆ విలేజ్ లో ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ 3 ఫ్యామిలీస్ 3 మతాలకి సంబంధించినవి. అయినా వాళ్ళందరూ ఇల్లులు పక్క పక్కనే ఉంటాయి. అందుకు వాళ్ళందరూ చాలా క్లోజ్ గా కలిసి ఉంటారు. ఇక బాయ్స్ అందరూ అయితేని ప్రతిరోజు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్యన వాళ్ళ కులానికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తే గానీ వాళ్ళ మధ్యన ఎటువంటి గొడవలు జరగకుండా చాలా హ్యాపీగా ఉంటారు. ఒకవైపు వీళ్ళ భార్యలు కూడా చాలా హ్యాపీగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీలోని ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది. వాళ్ళ ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉంటారు. అయితే ఈ ముగ్గురు ఆడపిల్లలు ఈ మధ్యనే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటారు. అయితే వీళ్ళ ముగ్గురు అనుకుంటారు, మనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఈ వేసవికాలం సెలవుల్లో మనం మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఎవరన్నా ఒక మంచి అబ్బాయిని పట్టుకుని అతనితో మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి చర్చికి వెళ్లి అక్కడ ఉన్న జీసస్ దగ్గర మేము ముగ్గురం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నాం, మాకు నికాసైన ఒక మగోడిని కనపడేలాగా చెయ్యి అని ప్రేయర్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ముగ్గురు ఆడపిల్లలు ఆ రోజు నుంచి ఒక మంచి నికాసైన మగోడు కోసం ప్రతి ఒక్క ప్లేస్ లోని వెతుకుతూ ఉంటారు. ఇది ఇలాగుంటే ఒకవైపు ఈ మూవీలో మెయిన్ హీరో అయిన ముసలోడు ఉంటాడు. ఈ ముసలోడి పేరు బేజీ. అయితే ఈ ముసలోడికి ఈ ఊర్లోనే సగం ఇల్లుల దాకా ఉన్నాయి. ఈ ఊర్లో ఉన్న చాలా మంది ఇతని ఇంట్లోనే అద్దెకు ఉంటారు. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్న 3 ఫ్యామిలీస్ కూడా ఇతని ఇంట్లోనే అద్దెకు ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇతను ఇప్పుడు వరకు పెళ్లి చేసుకోలేదు. ఇతను స్టిల్ బ్రహ్మచారి. అయితే ఈ ముసలోడు అందరికీ ఇల్లుని అద్దెకిస్తారు గాని రెంట్ ఇస్తాం కొద్దిగా లేట్ అవుతే మాత్రం వాళ్ళ మీద కొద్దిగా కూడా కనికరం చూపకుండా వాళ్ళని ఇంట్లోంచి గెంటేస్తాడు. అయితే ఒక రోజు ఈ 3 ఫ్యామిలీస్ లంచ్ చేస్తూ ఉండగాని కింద ఈ ముసలోడు వచ్చి కింద ఉన్న పోర్షన్ లో వాళ్ళు రెంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని అసలు నిర్దాక్షిణ్యంగా మీరు ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అయితే తర్వాత మంత్ లో ఈ ముగ్గురు ఫ్యామిలీలు రెంట్లు కట్టవలసి ఉంటుంది. అయితే వీళ్ళలోని ఒక ఫ్యామిలీ ఆ ముసలోడిని లంచ్ కి పిలుస్తారు. అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఈ ముసలోడు లంచ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఈ ముసలోడు ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. వాష్రూమ్ ఎక్కడ అని అడిగితేని అటువైపు ఉండి వెళ్ళండి అని వీళ్ళందరూ అంటారు. ఆ ముసలోడు కూడా వాష్రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న ఇంకో వాష్రూమ్ లో ఏదో శబ్దం వస్తుంది. ఈ ముసలోడు ఏంటా అని తలుపు తీసి చూస్తేని లోపల మిరియం అనే అమ్మాయి పూర్తిగా న్యూడ్గా స్నానం చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని ముసలోడు చూసేస్తాడు. ఈ మిరియం అనే అమ్మాయి ఎవరు అంటే, స్టార్టింగ్ లో మనం ఒక ముగ్గురు అమ్మాయిల గురించి చెప్పుకున్నాం చూసారా, ఆ అమ్మాయిల్లో ఈ అమ్మాయి ఒకది. అయితే ఈ ముసలోడు బై మిస్టేక్ లో ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉండగా చూసేస్తాడు. ఆ అమ్మాయిని ముసలోడు చూడగానే అప్పటి వరకు ఈ ముసలోడులో మోగని గంటలు ఆ రోజు మోగేస్తాయి. సరిగా కనపడలేదు అని మళ్ళా ఈ ముసలోడు కొద్దిగా ఆ డోర్ ని తప్పించి మళ్ళా చూస్తాడు. అప్పుడే ఈ ముసలోడు కూడా ఫిక్స్ అయిపోతాడు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇక మనం ఈ అమ్మాయిని పటాయించి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని ఈ ముసలోడు అనుకుంటాడు. ఇంకొక వైపు ఇంకో ముగ్గురు అబ్బాయిలు ఈ ముగ్గురు అమ్మాయిల్ని పడేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా ఒక మంచి అబ్బాయి కోసం నెతుకుతూ ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా ఈ ముగ్గురు అబ్బాయిలు అంటే లైట్ గా ఇష్టం ఉంటుంది, కానీ ఓపెన్ గా ఆ విషయం చెప్పరు. అయితే అదే రోజు సాయంత్రం ఆ ఊర్లోని ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఈ ముగ్గురు ఫ్యామిలీస్ అలాగే ఈ ముగ్గురు అమ్మాయిలు ఆ పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పార్టీలో ఈ ముసలోడు కూడా ఉంటాడు. ఈ ముసలోడు ఆ పార్టీని ఎంజాయ్ చేయకుండా కన్ను ఆర్పకుండా మిరియం ఎక్కడ ఉంది అని చూస్తూనే ఉంటాడు. ఈ ముసలోడికి మిరియం అంటే పిచ్చ పట్టేసుకుంది. అందుకు కన్ను ఆర్పకుండా మిరియంని చూస్తూ ఉంటారు. అయితే అదే పార్టీలోని ఈ ముగ్గురు అమ్మాయిల్ని ట్రై చేసే ముగ్గురు కుర్రాళ్ళు కూడా వస్తారు. అయితే వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి మీకోసం ఒక స్పెషల్ ప్లేస్ రెడీ చేస్తాం, అక్కడ కొద్దిగా డ్రింక్స్ అలాగే సౌండ్ సిస్టమ్ రెడీ చేసాం, రండి అక్కడికి వెళ్ళి మనం పార్టీ చేసుకుందాం అని అంటారు. ఇక ఈ ముగ్గురు అమ్మాయిలు ఆ ముగ్గురు అబ్బాయిలు ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత కొద్దిగా వీళ్ళ ముగ్గురు డ్రింక్ చేసిన తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలు ఎప్పటి నుంచో వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురుతో కమిట్ అయిపోయి ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు మిరియం ని ఫాలో అవుతూ ఈ ముసలోడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు. అయితే ఈ ముసలోడు అక్కడ ఉన్న కిటికీలోంచి లోపల జరిగేవన్నీ చూస్తూ ఉంటాడు. అయితే ఈ ముసలోడు మిరియం అలా చేయకూడదు అనుకుని అప్పటి వరకు కర్రతో నడిచి ఈ ముసలోడు కర్రను కూడా పక్కన పడేసి పరిగెట్టుకుంటూ మిరియం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీ కూతురు ఆ రూమ్ లో ఏదో చేసేస్తుంది, రండి రండి అని అంటాడు. అయితే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రూమ్ లోకి వెళ్లి లైట్ వేసి చూస్తేనే వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురుతోని కలిసి ఉండటం చూసేస్తారు. ఇక
ఇక తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిల్ని ఆ ముగ్గురు ఫ్యామిలీస్ తుక్కు కింద కొట్టేస్తారు. అలాగే ఇంకా మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, మీరు ఇంట్లోనే ఉండాలి అని హౌస్ అరెస్ట్ చేసేస్తారు. ఒకవైపు అయితే ఈ ముసలోడైతే ఫుల్ హ్యాపీ. ఇక నెక్స్ట్ సీన్ లో ఒక 2 days తర్వాత మిరియం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్తారు. అయితే అదే మంచి సమయం అనుకుని ఈ ముసలోడు కూడా మిరియంని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన ముసలోడు కుదురుగా ఉండకుండా మిరియంతోని, నువ్వు మన సాంప్రదాయానికి తగినట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు కదా, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటే నీ అందానికి సూట్ అవుతుంది అని కొద్దిగా ముసలోడు లోపల ఉన్న వీణల్ని ఊపుతూ చాలా తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మిరియంకి ముసలోడు మనసులో ఏమనుకుంటున్నాడో అర్థమైపోతుంది. ఈ ముసలోడిని ఎలాగన్నా ఆడుకుందాం అనుకుని మిరియం కూడా చాలా క్లోజ్ గా ఆ ముసలోడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మిరియం దగ్గరికి వస్తుంటే ఆ ముసలోడికి ఆల్మోస్ట్ గుండాగే పని అయిపోతూ ఉంటుంది. అయితే మిరియం మీకు తాగడానికి ఏమన్నా కావాలా అని అడిగితే ఈ ముసలోడు చిలిపేసాలేస్తూ నాకు తాగడానికి పాలు కావాలి అని అడుగుతాడు. అయితే మిరియం పాలు తెచ్చిస్తే ఈ ముసలోడు గుట్టకలేసుకుంటూ తాగేస్తాడు. ఇక తర్వాత సీన్ లో ఈ ముసలోడు డైరెక్ట్ గా మిరియం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తన మనసులో ఏముందో మిరియం వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడు. అలాగే ఈ ముసలోడు అంటాడు, ఈ ఊర్లో నాకు సకానికి పైగానే ఇల్లులున్నాయి, అందులో మీరు ఉండే ఇల్లు కూడా ఒకటి, మీ కూతురు మిరియంని నాకు ఇచ్చి పెళ్లి చేసావు అంటే ఆ ఇల్లు మీ సొంతం అయిపోతుంది, ఆ ఇల్లు ఒకటేనేంటి దాని పక్కనున్న ఒక 10 ఇల్లుల దాకా మీకే ఇచ్చేస్తాను అని ఈ ముసలోడు మిరియం వాళ్ళ నాన్నని టెంప్ట్ చేసేస్తాడు. అయితే మిరియం వాళ్ళ నాన్న మాత్రం తను టెంప్ట్ అయినా గాని తన కూతురు చాలా చిన్నది, ఈడి ముసలోడు నా నాన్నకే నాన్నలాగా ఉన్నాడు, వీడికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాం ఏంటి అని ఆ ముసలోని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఈ ముసలోడు కుదురుండకుండా తర్వాత రోజు వెళ్ళి ఇంటి పక్కనున్న వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేసి మీరింక మా ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోండి అని చాలా క్రూరంగా ఈ ముసలోడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక అమ్మాయి కూడా నెక్స్ట్ మీరే అని మిరియం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అంటుంది. మిరియంకి అక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా అర్థమైపోతుంది. ఈ ముసలోడు నా కోసం ఇంతవరకు తెగిస్తాడు అన్న మాట అని ఇక మిరియం ఏమీ చేయలేక ఆ ముసలోని పెళ్లి చేసుకుంటాకి సిద్ధమవుతుంది. ఆ ముసలోడితో ఒక రోజు స్పెండ్ చేసన్నా గాని తన ఫ్యామిలీని కాపాడుకుందామని అనుకుంటుంది. ఇక అదే రోజు మిరియం తన సాంప్రదాయానికి తగినట్టుగా ఒక గుడ్డని కప్పుకుని ఆ ముసలోడు ఇంటికి వెళ్తుంది. ముసలోడు మిరియంని చూసి చాలా ఎగ్జైట్ అయిపోతారు. నువ్వు నా కోసమే వచ్చావా అని అంటాడు. అప్పుడు మిరియం ఆ ముసలోడు దగ్గరికి వెళ్లి తన ఒంటి మీద ఎటువంటి బట్టలు వేసుకోలేదు కాబట్టి ఒకటేసారి ఆ గుడ్డని పక్కకి తీసేస్తుంది. అప్పుడు ముసలోడు మిరియంని చూసి షాక్ అయిపోతాడు. ఒకటేసారి ఆ ముసలోడు మోకాళ్ళ మీద కూర్చోబడిపోయి మిరియంని అలా చూస్తూ ఉంటాడు. అయితే అంత అందం ఆ ముసలోడు ఒకటేసారి చూసేటప్పటికి గుండాగి చచ్చిపోతాడు. ఈ ముసలోడు ఆ రోజు బాత్రూమ్ లో మిరియంని చూసినప్పుడు వెనక నుంచి మాత్రమే చూస్తాడు, ముందు నుంచి చూసుంటే అప్పుడే పోయేవాడు. ఈ మిరియం కూడా కొద్దిగా చూపించకుండా ఒకటేసారి ఫుల్ గా చూపించేస్తుంది. ఆ దెబ్బకి ఆ ముసలోడు గుండాగి చచ్చిపోతాడు. మిరియం అది చూసి తన ఆ గుడ్డను కప్పుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇక తర్వాత సీన్ లో ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ముసలోడు చచ్చిపోయాడు ఇంక ఇల్లన్నీ మనయ్యే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో ఒక్క కమెంట్ చేయండి. నేను పడిన కష్టానికి మీ ఒక్క కమెంట్ చాలు.